ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు భరోసా ఇస్తారు. ఇందుకుగాను ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకుని క్షతగాత్రుల్ని పరామర్శిస్తారు. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలడంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రియాక్టర్ పేలుడు ప్రమాదంపై స్థానిక నాయకులతో వైఎస్ జగన్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతాన్ని సందర్శించి బాధితులకు అండగా నిలవాలని పార్టీ శ్రేణుల్ని ఆదేశించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీ రియాక్టర్ పేలిన ఘటనలో ప్రమాద బాధితుల్ని వైసీపీ అధినేత జగన్ నేడు పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని తన నివాసం నుంచి నేటి ఉదయం 8 గంటలకు బయలుదేరి 10 గంటలకు వైజాగ్ చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం సమీపంలోని అనకాపల్లి జిల్లాలో జరిగిన ఘోర ప్రమాద ఘటనకు సంబంధించి అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన కుటుంబ సభ్యులను, క్షతగాతులను పరామర్శించాలని మాజీ ముఖ్యమంత్రి వైసీపీ పార్టీ అధినేత జగన్ నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా బాధితులు మొత్తాన్ని కూడా పరామర్శించడానికి ఆయన ఈ రోజు ఉదయం 8 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు. అయితే ముఖ్యంగా ఈ అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను, క్షతగాతులను పరామర్శించి ప్రభుత్వంపై విరుచుకుపడాలని కూడా నిర్ణయించుకున్నట్లు అర్థమవుతా ఉంది. అయితే ఈ మేరకు ఆయన శుక్రవారం విశాఖపట్నానికి రానున్నారు. అచ్యుతాపురం ఘటనలో గాయపడి అనకాపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాతులను సుమారుగా 11 గంటలకి పరామర్శించనున్నట్లు కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 8 గంటల నుండి తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10 గంటలకు ఆయన విశాఖ చేరుకుంటారని కూడా వైసీపీ పార్టీ ఇప్పటికే స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అక్కడి నుంచి నేరుగా అనకాపల్లి చేరుకొని అక్కడ క్షతగాతులను పరామర్శిస్తారని పేర్కొంది. ముఖ్యంగా ఈ పరామర్శించే అనంతరం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ₹1 కోటి పరిహారం ప్రకటించాలని కూడా జగన్ చెప్పనున్నట్లు కూడా తెలుస్తోంది. ఆయన ఇప్పటికే మీడియా సమావేశంలో ప్రతి ఒక్క బాధితునికి ₹1 ఇవ్వాల్సిందేనని ఖచ్చితంగా ఆయన ఘంటాపథంగా ప్రభుత్వాన్ని హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే విషయాన్ని కూడా ఈ రోజు మీడియా ముందు మాట్లాడే అవకాశాలు కనపడతా ఉంది. అలాగే ఏదైతే ముఖ్యంగా అచ్యుతాపురం ఘటనలో థర్డ్ పార్టీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో కూడా ఈ థర్డ్ పార్టీ నివేదిక గురించి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. ప్రమాదం వెనక యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం ఉందని ఇప్పటికే థర్డ్ పార్టీ పేర్కొంది. గత ఏడాదిలో ఇచ్చిన నివేదికలోనూ సంస్థలో లోపాలున్నాయని థర్డ్ పార్టీ నివేదిక ఎత్తి చూపించింది. అయితే ఆ పైప్ లైన్ తరచూ తనిఖీ చేసే సిస్టమ్ వెంటనే ఫ్యాక్టరీలో ఏర్పాటు చేయాలని థర్డ్ పార్టీ నివేదిక గతంలోనే పేర్కొనగా ఫ్యాక్టరీ యాజమాన్యం పట్టించుకోలేదంటూ కూడా థర్డ్ పార్టీ నివేదిక ఇచ్చింది. నివేదిక అమలు చేయాలని కనీసం ఫ్యాక్టరీ యాజమాన్యానికి సైతం ప్రభుత్వ అధికారులు చెప్పలేదనే తెలుస్తుంది. పైప్ లైన్ నుంచి బుధవారం మధ్యాహ్నం సాల్వెంట్ లీక్ అయిన వెంటనే ఫ్యాక్టరీలో మొత్తం పైప్ లైన్ సాల్వెంట్ లీక్ అవడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ఘటనలో శరీర భాగాలు కూడా కొంతమంది బయట చెట్ల మీద ఎగిరి పడటంతో అక్కడ భయానక వాతావరణం సృష్టించింది. అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈ థర్డ్ పార్టీ నివేదిక గురించి కూడా మాట్లాడే అవకాశాలు కనపడతా ఉన్నాయి. థర్డ్ పార్టీ నివేదికలో కూడా భయంకరమైన భయానక ఆందోళన పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సందీప్, నాగేశ్వర్, అంటే ఇప్పుడు జగన్ డిమాండ్ చేసినట్టుగా మరణించిన ప్రతి కుటుంబానికి ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం ₹1 ప్రకటించింది కదా, దీనిపై జగన్ స్పందించే అవకాశం ఉందా? ఖచ్చితంగా సందీప్, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏమి జరుగుతుందనేది దాదాపుగా అచ్యుతాపురం ఘటన అనేది మాటలకు అందని మహా విషాద ఘటన. అలాగే మృత్యు విగ్రహాసం చేసిందని కూడా చెప్పుకోవచ్చు. శిథిలాల కింద మృతదేహాలు తీస్తా ఉండే కొద్దీ వస్తా ఉన్న నేపథ్యంలో దాదాపుగా ఆ సాల్వెంట్ ఏదైతే పైపుల నుంచి రిలీజ్ అయ్యి ఆ మంటల రూపంలో మనుషుల్ని తాకిన వెంటనే కూడా దాదాపుగా 60% శరీర భాగాలు
ఆ శరీరం కాలిపోయిన నేపథ్యంలో వారి శరీర భాగాల మీద కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో పూర్తి ప్రభావం చూపించిద్దని ఇప్పటికే వైద్యులు తెలిపారు. ఇదే అంశాన్ని కూడా కలెక్టర్ కూడా తెలియసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా ఆ ₹1,00,00,000 డిమాండ్ తో పాటు ఆ కంపెనీలో కుటుంబ సభ్యుల్లోని ఇద్దరికి ఉద్యోగాలతో పాటు వాళ్ళకి ఖచ్చితంగా ఎక్కడైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విధంగా వాళ్ళకు కూడా ఏదైనా ఓ ఇంటిని స్థలాన్ని కేటాయించాలని కూడా జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఆ ఘటనలో చనిపోయిన 16-17 మందితో పాటు దాదాపుగా ఏదైతే శరీర భాగాలు కాలిపోయిన 60% శరీర భాగాలు కాలిపోయిన వారికి కూడా ఖచ్చితంగా ఆ ₹1,00,00,000 వాళ్ళు కూడా ₹1,00,00,000 ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. వారి శరీర భాగాలు శరీరం కాలిపోయిన నేపథ్యంలో దాదాపుగా ఈ 17 మంది ఎవరైతే చనిపోయారో వాళ్ళతో పాటు వీరు కూడా ఆ శరీర భాగాలు లోపల పూర్తిగా కాలిపోయిన నేపథ్యంలో డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉంది. ఆ భవిష్యత్తులో కూడా వారు పని చేయలేని పరిస్థితి ఉండొచ్చు అని కూడా డాక్టర్లు ఇప్పటికే తెలిపిన నేపథ్యంలో ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు కూడా పూర్తి స్థాయి ఏదైతే బాధితులు 17 మంది కాకుండా 25 మంది ఉన్నారో 25 మందికి పైగా కార్మికులు ఉన్న నేపథ్యంలో వారికి కూడా పూర్తి ఆర్థిక సహాయంతో పాటు వాళ్ళకు కూడా ఏదైనా స్థలం గానీ ఇంటి స్థలం గానీ ఇల్లు గానీ కేటాయించే వరకు కూడా ఆయన పోరాటం ఆగదని చెప్పబోతున్నట్లు కూడా మనకు సమాచారం అందుతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.